అందరికీ నమస్కారం. జాయింట్ కలెక్టర్ల మీద రెవెన్యూ కత్తి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు. సో దీంతో రెవెన్యూ సమస్యలు తీరతాయి అంటారా? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, దీంతోనే తగ్గుతాయి అంటారా? సో చంద్రబాబు నాయుడు గారు అయితే మ్యాక్సిమం వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వగలరు? మ్యాక్సిమం ఆయన మోటివేట్ చేసేటానికి ప్రయత్నం చేశారు గత కొన్ని నెలలుగా. ఓకే, ఇప్పుడు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికి కూడా ఇంకా రెవెన్యూ సమస్య పరిష్కరించలేకపోతే ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారు, ప్రజలే మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా చేస్తారని చెప్పేసి ఒక హింట్ ఇచ్చాడు. ఓకే, అంటే పబ్లిక్ తిరగబడే ప్రమాదం ఉంది, తస్మాత్ జాగ్రత్త సుమా అని చెప్పి ఆయన హెచ్చరించినట్టు అనిపించింది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మీటింగ్ పెట్టారు నిన్న, అంటే ఆల్మోస్ట్ సోమవారం రోజు. ఓకే, ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ సమస్యలు అనేక ఉన్నాయి, ఈ రెవెన్యూ సమస్యల్లోని పరిష్కరించకపోతే ఇక మీరు చేయాల్సిన పని అది కదా, మీరు ఎందుకు చేయట్లేదు, ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పేసి అడిగారు. ఆయన ఈ రెవెన్యూ సమస్యల మీద యాక్చువల్గా రూట్ మ్యాప్ ఇచ్చారు. రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టారు. రెవెన్యూ క్లినిక్స్ అని పెట్టి అక్కడ గ్రామ సభలు పెట్టి, గ్రామ సభల్లో రెవెన్యూ సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంగా ప్రజల్లో ఎక్కువ మంది మా సమస్యలు తీరలేదని చెప్పారు. దీంతో రివ్యూ మీటింగ్ పెట్టి ఆయన ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 3-4 నెలలన్నా వీటిని పరిష్కరించండి అని చెప్పి. పరిష్కరించకపోతే ప్రజలే చూసుకుంటారు అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అంత సీరియస్ ఎందుకు కావాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఐఏఎస్లు కానీ ఐపీఎస్ల మీద కానీ లేదంటే ఉద్యోగుల మీద కానీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వరు. సీరియస్ అయ్యారని అంటే అది ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి అంశం అయితేనే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద హోప్స్ పెట్టుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇచ్చారు. అందుకోసం కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టారు. రీసర్వే అన్నారు, ఆ రాళ్ల మీద ఆయన బొమ్మ వేశారు. రీసర్వే అన్నారు, ఎక్కడా సర్వేలు చేయకుండా ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రికార్డులను తయారు చేశారు. రికార్డులు తయారు చేసి వాటిని ఇష్యూ చేశారు, పాస్బుక్లు ఇష్యూ చేశారు. ఈ పాస్బుక్లు ఇష్యూ చేసినటువంటిలో 190 తప్పులు ఉన్నాయి. 190 ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 90% మంది ప్రజలు ఈ రెవెన్యూ సమస్యలతోటి బాధపడుతున్నారు. సార్, ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళ మీద యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చెప్పారు, 10 మందిని నేను డిస్మిస్ చేస్తాను, లేదంటే సస్పెండ్ చేసేస్తాను, అంతకుమించి నేనేం చేయగలిగింది లేదు. 10 మందిని జిల్లాకు ఒకళ్ళిద్దరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే అప్పుడు మీరు లైన్లోకి వస్తారు, అప్పుడు దాకా వచ్చేటట్లేరని కూడా ఆ మాట కూడా అన్నారు. ఆ మాట కూడా అన్నట్టు వాళ్ళ పేపర్లో వచ్చింది. ఎందుకన్నా ఆ విధంగా అనాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు వచ్చి 16 నెలలు అవుతుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి. ఇచ్చినటువంటి హామీ ఏంటి? 2024 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమైనటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను రద్దు చేస్తా, మీ రెవెన్యూ సమస్యలు నేను పరిష్కరిస్తా, ఇది చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఉన్నటువంటి పుస్తకాలు పనికి రాకుండా చేసేసారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసేసారు. ఆ పుస్తకాలు పనికిరావని చెప్పేశారు. అంతవరకు రాగానే ఇచ్చిన హామీ ప్రకారం చేసేసారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పైన అట్ట ఉంది కదా, పుస్తకానికి ఒక 20 పేజీలు 30 పేజీలు ఉంటాయి. ఆ పుస్తకంలో పైన అట్ట ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి. అది తీసేసి కొత్త అట్ట వేసేసి గవర్నమెంట్కి సంబంధించిన ఎంబ్లమ్ తోటి కొత్త అట్ట వేసేసి ఇచ్చేస్తున్నారు. లోపల ఉండేటువంటి తప్పులు ఎవరు సరిదిద్దాలి? మరి తప్పులన్నీ లోపల కదా ఉండేది. సరే, పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, ఆ రోజు ప్రజలందరూ వ్యతిరేకించారు. లోపల ఉండేటువంటి తప్పులను ఎవరు సరిచేయాలి కదా, సరిచేయకుండా సేమ్ అదే పుస్తకాన్ని అట్ట మార్చి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు తగలబెట్టేశారు. మళ్ళీ ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి పుస్తకాల్లో 190 తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాదాపు 7,80,000 మంది ఇప్పటికి అప్లికేషన్ పెట్టుకున్నారు, మా ల్యాండ్కి సంబంధించిన తప్పులు బట్టి మాకు సరిచేయండి అని చెప్పి. సుమారుగా రెవెన్యూ సమస్యలు, రకరకాల సమస్యలు. ఇంకా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఒక్కటి కూడా ప్యూర్గా పరిష్కారం చేయట్లా వీళ్ళు రెవెన్యూ ఉద్యోగులు. ఒక్కటి కూడా ప్యూర్గా రెవెన్యూ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయకపోవడం కారణంగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఆయనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయనకంటూ సర్వేలు ఉంటాయి,
ఆయనకంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి రాజకీయ యంత్రాంగం ఉంది. వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది, రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి అని అంటే ఆ రెవెన్యూ మినిస్టర్కి అవగాహన లేదు, రెవెన్యూ మినిస్టర్ పట్టించుకోవట్లేదు, రెవెన్యూ మినిస్టరు బహుశా మాట వింటున్నారో లేదో తెలియదు అక్కడ ఉండేటువంటి అధికారులు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నెల్లూరు జిల్లాలో 3.5 ఎకరా తప్పుపడింది, దాన్ని సరిచేయాలని చెప్పి చెప్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఏం చెప్పాడు, మీరు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఎకరానికి 1,00,000 రూపాయలు లంచం అడిగాడండి. అంటే 3.5 లక్షలు. అతను ఏం చెప్పాడు, నేను 3.5 లక్షలు ఇవ్వలేను, నా పైన 2 ఎకరాలు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి 2.5 ఎకరం పాస్ పుస్తకం ఇష్యూ చేసి మిగతా ఎకరం అమ్ముకొని మీ లంచం కింద తీసుకోండి అని చెప్పాడంట. డబ్బులు నా దగ్గర లేవు, వ్యవసాయం చేసుకున్నాడు, నా దగ్గర ఎక్కడ ఉంటాయి డబ్బులు అని చెప్పాడంట. అంటే ఇంత స్థాయిలో అవినీతి పెరిగిపోయింది అక్కడ, లంచాలు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ పాస్ పుస్తకాల ఇష్యూని బేస్ చేసుకొని ఆవురావురమంటూ డబ్బులు ఎవరొస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మింగేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో రెవెన్యూలో ఉండేటువంటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. అక్కడ నిజాయితీ అనేది చాలా తక్కువ. రెవెన్యూలో నిజాయితీని ఎతకటం అని అంటే నేతి బెరకలే నెయ్యి నెత్తినట్టే. సార్, రెవెన్యూ సమస్యలు తీరకపోవడానికి ఇలాంటివే మనం మెయిన్ చూసుకోవచ్చు అంటారా? చిత్తశుద్ధి అంతే కదా, ఉద్యోగుల్లో చిత్తశుద్ధి లేకపోవటం. ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శి ఉంటారండి, సిసిఎల్ఏ ఉంటుంది, రెవెన్యూ కార్యదర్శి ఉంటాడు, రెవెన్యూ కార్యదర్శి నుంచి కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్ ఉంటాడు, జాయింట్ కలెక్టర్ తర్వాత ఆర్డీఓ ఉంటాడు, ఆర్డీఓ తర్వాత తహసీల్దార్ ఉంటాడు, తహసీల్దార్ తర్వాత ఆర్ఐ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి? రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇష్యూ చేయలేరా వీళ్ళు? ఎందుకు ఇష్యూ చేయలేకపోతున్నారు వీళ్ళు? ఇన్ని నెలల పాటు ఎందుకు ఉంటున్నారు అంటే డబ్బులు కావాలి, ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అరే, ప్రజల భూమి ప్రజలకు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? మీకు ఎందుకు ఇవ్వాలి? లంచం ఎందుకు ఇవ్వాలి? అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్రజలు తిరగబడతారని. ఆయనకు తెలుసు, అనుభవం ఉంది. తెలంగాణలో ఈ పోర్టల్ పెట్టారు, ధరణి పోర్టల్ అని పెట్టారు. ధరణి పోర్టల్ పెట్టి ఇట్లానే గగ్గోలు పెట్టారు, మొత్తం గందరగోళం చేశారు. గందరగోళం చేస్తే దాదాపు నాకు తెలిసినంత వరకు 5-6 తహసీల్దారులని కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టారు ప్రజలు. లిటరల్గా జరిగినాయి. అవును, అలా జరగకుండా ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి ప్రజాస్వామ్యంలో. కానీ ప్రజలు ఆగ్రహిస్తే ఎవరు ఆపగలరు? ప్రజలు ఆగ్రహిస్తే ఎవరు ఆపగలరు? సార్, ఈ సమస్య ఓవరాల్ ఇండియా ఉందనుకోవచ్చా? లేకపోతే ఇండియాలో కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయముంది. రీసర్వే చేస్తేనే అదేదో ఫండ్స్ ఇస్తానని చెప్పింది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పెట్టారు. రీసర్వే పెట్టినప్పుడు ఆయన ఏం చేశారు, ఆ రోజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని ప్రీ హోల్డ్లో పెట్టారు, కొన్ని అసైన్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారు, కొన్ని అటవీ భూములు రాయించుకున్నారు, రకరకాల గందరగోళం చేసేసారు. 2024 ఎన్నికలకు ముందు ఒక 4-5 రోజులు మొత్తం రెవెన్యూ సర్వర్ని షట్ డౌన్ చేశారు. షట్ డౌన్ చేసిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా లేకుండా చేశారని చెప్పి వినిపిస్తుంది. గందరగోళం చేసేసారు, మార్చి అంటే వాళ్ళకు ఆక్రమించుకున్నటువంటి భూములకి లీగలైజ్ చేసుకోవడానికి వాళ్ళు షట్ డౌన్ చేశారని చెప్పి వినిపిస్తుంది. సో ఇప్పుడేంటి, మా దగ్గర వివరాలు లేవు, మరి రీసర్వే చేసి ఫ్రెష్గా ఇస్తాం అంటున్నారు. ఫ్రెష్గా ఇవ్వడానికి ఎల్పీ నెంబర్లు ఇవ్వడానికి ఏమైంది, 1B ఇవ్వడానికి ఏమైంది? వీళ్ళకి అసలు ఎందుకు వాళ్ళు ఉండేదే రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేది. అందుకే కేసీఆర్ గారు మొత్తం ఆర్ఐలందరినీ రద్దు చేసి పడేశారు. మొన్న ఆర్ఐ వ్యవస్థనే తీసేసాడు. లాస్ట్ టైం ధరణి పోర్టల్లో ఇలాంటి చోటు చేసుకున్నప్పుడు మొత్తం ఆర్ఐ వ్యవస్థనే తీసేసాడు, రద్దు చేసేసాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే ఆ సమస్య పరిష్కారం కాదు. చాలా సింపుల్ అండి పరిష్కారం చేయాలనుకుంటే. ఇప్పుడు పాస్ పుస్తకాలు పాతవైతే ఉన్నాయి కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేయక ముందు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇస్తేనో అది తెలుస్తుంది కదా, పాస్ పుస్తకాలు ఇస్తేనో తెలుస్తుంది కదా. ఒకవేళ మీకు అనుమానం ఉందనుకోండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయిగా, అవి పరిశీలించేసి దాని ప్రకారం మీరు ఇవ్వచ్చుగా. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే దాన్ని పరిష్కరించాలి. డిస్ప్యూట్ లేనటువంటి వాటికి కూడా డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఎకరాకి 1,00,000 రూపాయలు దండుకునేటువంటి కార్యక్రమానికి రెవెన్యూ ఉద్యోగులు చాలామంది ఇప్పుడు చూస్తున్నారు. దీన్ని గమనించారు, బహుశా గమనించుంటారు చంద్రబాబు గారు. అందుకే మీరు ప్రజలు చూసుకుంటారు అని అన్నారు ఆయన. చాలా అంటే ఆయన ఎప్పుడు పరుషంగా కానీ మాట్లాడరు. ఇప్పుడు నేను చెప్పాను, నేను ఒత్తిడి చేస్తున్నాను, అయినా చేయట్లేదు, చేయకపోతే ప్రజలే చూసుకుంటారు అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు తిరగబడతారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. అయినప్పటికీ కూడా వాళ్ళు కదలట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో. అందుకే జాయింట్ కలెక్టర్ని మీరు బాధ్యులు అన్నారు.
చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్డీఓ తహసీల్దార్ స్థాయిలోకి ఆయన వెళ్ళలేరు కదా. ఎస్ అందుకే మీరు మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు, జాయింట్ కలెక్టర్ని మీరు చూసుకోవాలి, మీరు పరిష్కరించకపోతే మీరే బాధ్యత వహించాలి, మీకు పోస్టింగ్లు ఉన్నాయని చెప్పారు, మీకు పోస్టింగ్లు తీసి పక్కన పెట్టేస్తానని చెప్పారు. ఇది ఫైనల్ వార్నింగ్ వాళ్ళకి. ఇప్పుడు కూడా సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా కొంతమందిని అయితే పక్కన పెట్టేసి వాళ్ళని రీబ్యాక్ చేసినా కానీ ఆశ్చర్యపోవసల. ఓకే సార్, థ్యాంక్ యూ.